గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం నాడు చిరు గళాలతో పాడిన పాట ఆహ్లాదపరిచిన వారు. కార్యక్రమంలో ప్రముఖ లోకల్ టాలెంటెడ్ సింగర్, జర్నలిస్ట్ రామకృష్ణ, వల్లూరి రాంబాబు, ఇనుపకుర్తి రమణమూర్తి, బోనంపూడి అప్పారావు, జనార్దన్, సీనియర్ సేక్షాఫోన్ కళాకారుడు పోలిరాజు పాల్గొని వారి పాటలతో శ్రోతలను ఉత్సాహపరిచారు. చల్లని వర్షపు జల్లుల మధ్య ఈ కార్యక్రమంలో రాముద్రి మరియు అనేక మంది శ్రోతలు పాల్గొని గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ గొల్లబీది 4 రోడ్లు జంక్షన్ లో గాన గంధర్వుడి పాటల కార్యక్రమం ఆద్యాంతం శ్రోతలు పాల్గొని నీరాజనాలు తెలిపారు. స్థానికులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వీణుల విందుగా కార్యక్రమం జరిగే సందర్భంగా ఆద్యంతం హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తను పాడుతా తీయగా అయితే కానీ, పరావశాతం అయితే కానీ, మరి ఎంతోమంది పిల్లల్ని, పెద్దల్ని, గాయకుల్ని చాలా చక్కగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించారు. అతని పాటలు ఇప్పటికీ కూడా అనేక మంది పాడుతూ ఆనందిస్తూ అనేక మందిని ఆనందింపజేసే విధంగా చేసే ఆ బాలసుబ్రహ్మణ్యాన్ని ఈరోజు తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత విజయవంతంగా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో పాల్గొన్న మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. మరి ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా అతను పుట్టినరోజైనా మరణం రోజైనా స్మరించుకుంటూ విజయవంతంగా అతని పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని మరి అందరికీ కూడా వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మరి ఒక మన సుబ్రహ్మణ్యం తాలూకా బాలసుబ్రహ్మణ్యం తాలూకా అభిమానులుగా ఎంతో శుభదినం. మరి బాలసుబ్రహ్మణ్యం గారి తాలూకా 81వ పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడికి అనేక మంది అభిమానులు ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చి మరి పాడే పాటల్ని తిలకించే విధంగా, ఆస్వాదించే విధంగా మరి ఈరోజు ఈ వల్లవీధి జంక్షన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి రాంబాబు విషయంలో చాలా ఆనందిస్తూ ఉన్నాం. అవే పక్కన అలా వెనక్కి పెట్టారు, మామూలుగా పక్క వచ్చారు. పెట్టండి. ఈరోజు ఎంతో శుభదినం. మరి రాంబాబు ఈ కార్యక్రమాన్ని వీరాభిమానిగా బాలసుబ్రహ్మణ్యం గారికి 81వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో ఆనందదాయకం. మరి ఆ బాలసుబ్రహ్మణ్యం తాలూకా అభిమానులుగా మేము కూడా ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మాకెంతో ఆనందంగా ఉంది. నిజంగా అతను పాడిన పాటలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మర్చిపోని విధంగా ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అతని పాటల్ని ఆస్వాదిస్తూ ఉంటారు. మరి ఆ ప్రధానికం అంతా కూడా ఈరోజు ఆనందపడే రోజు. నిజంగా అతను మన మధ్యలో లేకపోయినా కూడా మనలో ఉన్నట్టే మనం ఇప్పటికీ కూడా అతను స్మరించుకుంటున్నాం. కనుక ఈ కార్యక్రమం ఇంత ఆనందంగా